ప్రేక్షకులారా, ఈరోజు మీ ముందుకు వచ్చిన సినిమా ఒక సాధారణ సినిమా కాదు. ఇది ఒక కళ, ఒక చిన్న ప్యాషన్ నుంచి పుట్టిన గొప్ప ప్రయత్నం. నా పేరు క్రాంతి కుమార్. స్పార్క్ లెట్ యువర్ ఫియర్స్ అనే సినిమా నేను రాసి, నేను దర్శకత్వం వహించాను. ఈ ప్రయాణంలో మాతో ఉన్నవారు అందరూ పెద్ద ఫిలిం స్కూల్స్లో చదివిన వాళ్లు కాదు. ఎటువంటి 24 క్రాఫ్ట్స్ మీద లోతైన శిక్షణ పొందిన వాళ్లు కాదు. కాని మాకు ఉన్నది ఒక్కటే, సినిమాపై ఉన్న అపారమైన ప్రేమ. ఇందులో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ ఎవరూ ప్రొఫెషనల్స్ కాదు. అయినా మేము చూపించాలనుకున్న అవుట్పుట్ మాత్రం ప్రొఫెషనల్ స్థాయిలో ఉండేలా కష్టపడ్డాం. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే, మేము ఈ సినిమాలో AI మరియు నూతన టెక్నాలజీస్ ఉపయోగించి ఒక కొత్త ప్రయత్నం చేశాం. ఇది భవిష్యత్తు సినిమా చేసే విధానానికి ఒక నమూనా. కానీ మీరు చూసే ఈ కళ నిజం కావడానికి మేము చేసిన కష్టం కొనసాగి మరిన్ని సినిమాలు పురుటకు మీ సహాయం అవసరం. మీకు ఈ సినిమా నచ్చితే మీ ముందున్న QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత మొత్తాన్ని డొనేట్ చేయండి. మీ ప్రతి డొనేషన్ మాకు కొత్త కలలు కనడానికి, కొత్త సినిమాలు తీయడానికి, మీ ముందుకు మరింత మెరుగైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి బలాన్నిస్తుంది. ఈ ప్రయత్నం మా దగ్గర మొదలైంది, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లేది మీరే. మీ చప్పట్లు, మీ ప్రోత్సాహం, మీ సహాయం ఇవే మాకు ఆక్సిజన్. ఇట్లు మీ డైరెక్టర్ క్రాంతి కుమార్. నువ్వేం భయపడొద్దు, నేనున్నా నీకు. మీరు యాంబివర్ట్ కదా, మరి మీకు ఇబ్బంది ఏమనిపిదా? అంటే ఇప్పుడు ఇంకొకరు క్యారెక్టర్ ఉంటుంది, అలా వాళ్ళ ఇవి చేసేటప్పుడు మీకేమి ఇబ్బంది అనిపిదా? యాక్చువల్లీ మీరు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అసలు మీరు చాలా యూనిక్. అసలు ఏదన్నా కానీ మీ థింకింగ్ కానీ అవన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో మీలాంటి పాజిటివ్ వ్యక్తితో నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ నాకు నా హ్యాపీనెస్ మీతోనే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు
మనిషి జీవితం అనేది ఒక ప్రయాణం. పుట్టుకతో మొదలై కలలతో నిండే ఒక పథం. చిన్న వయసులో అమాయకమైన నవ్వులు, చిన్న కష్టాలు కూడా పెద్ద పర్వతాల్లా అనిపిస్తాయి. కానీ ఆ కష్టాలు మనసులో ఓ మంట వేస్తాయి. ఆ మంటే భవిష్యత్తుకి ఇంధనం అవుతుంది. బాల్యం నుంచి యువకుడి దారి వరకు ప్రతి అడుగు పరీక్షే. ఎదురులేని గాలిలాంటి సమస్యలు, మరచిపోలేని బాధలు. కానీ ఆ క్షణాల్లోనే మన బలాన్ని మనమే కనుగొంటాం. కుటుంబం కోసం, కలల కోసం, గౌరవం కోసం ఎదురు దెబ్బలతో పోరాడే ప్రయాణమిది. పడిలేస్తూ, ఓడిపోతూ, గెలుస్తూ, చివరికి మనసులోని భయాన్ని వెలిగించే స్పార్క్ మనకే మార్గం చూపుతుంది. ఇది ఒక కథ మాత్రమే కాదు, ఇది ఒక జ్ఞాపకం. ఒక జ్ఞాపకం నుండి ఆవిర్భవించే అగ్ని, భయాన్ని వెలిగించి ధైర్యం చూపించే ఆ కాంతి. స్పార్క్, లైట్ యువర్ ఫియర్స్. నన్ను డిస్టర్బ్ చేయదు, నాకు చాలా వర్క్ ఉంది. నాకు ఇప్పుడు ఏది హై ఇస్తుందో దాంట్లో ఉంటాను నేను ఇప్పుడు. చెప్పురా. ఏంటి ముందు ఎందుకు ఏడుస్తున్నావు అది చెప్పు. ముందు ఎందుకు ఏడుస్తున్నావు? నేను డిస్టర్బ్ చేయొద్దు. అవునా? ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి? సరేలే, ఎక్కడికి అదే రేపు నీ బాడీ దగ్గర నేను రాను, సరేనా? అంకుల్ ఆంటీకి ఇప్పుడే అంకుల్ ఆంటీకి చెప్పే మళ్ళీ నేను రాలేదని ఫీల్ అవుతాను, సరేనా? ముందుగా చెప్పే వాళ్ళకి పోయి ఒక్క నిమిషం ఇది ఇవ్వండి, తీసుకోండి. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, కానీ ముందు నీ ప్రాబ్లం ఏందో ఫస్ట్ కొంచెం దాన్ని పక్కన పెట్టు, సరేనా? ఫస్ట్ దాన్ని పక్కన పెట్టేసి కొంచెం దాని దగ్గర పోవద్దు. నేను వచ్చేంత దాని దగ్గర పోవద్దు. నేను వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. అరే అర్జున్, నేనే. నువ్వు నేను చేయొద్దు, సరేనా? ఆ ప్రాబ్లం జరిగిపోవద్దు, నేనే వస్తాను, వచ్చి మాట్లాడు. ప్రాబ్లమ్ మనం చూసుకుందాం. సో అంతవరకు నేను చెప్పింది చేసి గుమ్మునే పోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి అంటే బయట పోయి పీస్ఫుల్గా ఉంటాం. మన ఫ్రెండ్స్ దగ్గర వస్తాను నేను. నేను కృష్ణాని చూశాను. వాడి వాచ్ దగ్గర ఉంది. నిన్ను నాకే చెప్పడం వల్ల సాయం చెయ్యాలి అనుకున్నాను. మన నాన్న ఎప్పుడూ చెప్తాడు ఆ వాచ్ చాలా ముఖ్యమని. మనం ఎట్లా అయినా ఆ వాచ్ని సంపాదించాలి. ఇప్పుడు అది మన చేతిలోకి రాకపోతే ఆ సందర్భం మరలా వస్తుందా? కాదు. ఈరోజు రాత్రి ఆ వాచ్ని దొంగిలించడానికి నాకు దగ్గర ఒక ఖచ్చితమైన ప్లాన్ ఉంది. ఒక్క దశ వరకు ఎక్కడెక్కడ మోసపెట్టాలో,
ఎవరు చూడరాదు అనేదంతా నాకు తెలుసు. నువ్వు చెప్పిన చోటికి రా. ఆ ప్లాన్లో భాగం కావాలి. ఒక్కసారి ప్లాన్ అమలు అయితే ఆ వాచ్ పూర్తిగా మనది అవుతుంది. కథ ప్రారంభమవుతుంది 1880 సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లోని రాములపాలెం గ్రామంలో సాంబశివరావు అనే యువకుడు ఉండేవాడు. తాను పనిచేసే హ్యాండ్లూమ్ వాణిజ్యంలో అతని కష్టాలు పెద్దవిగా అనిపించేవి. కానీ సంపాదన సరిపోకపోవడం సత్యం. ₹2 బాంబే నుండి రా మెటీరియల్స్ తెచ్చి కంచిపురంలోని నైపుణ్యంతో నిండిన కార్మికులతో వ్యాపారం ప్రారంభించాడు. కొద్ది కాలంలో అతని చిన్న వ్యాపారం అభివృద్ధి చెందింది. సంపద అతని జీవితంలో స్థిరంగా కనిపించింది. కొంతకాలం తర్వాత అతను నాగలక్ష్మితో పెళ్లి చేసుకున్నాడు. కానీ సమృద్ధితో పాటు బాధ్యతలు కూడా వచ్చాయి. తన సంపాదన భవిష్యత్తుకు సరిపోతుందా అనే ఆలోచన అతనిని వెంటాడింది. కొంచెం ఇది ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది. ఏం మాట్లాడానంటే ఏమవుతుంది అంటే, మీరు మీ ఫ్రెండ్కి సూసైడ్ గురించి ఇచ్చే మోటివేషన్ నాకు చాలా బాగా నచ్చింది. నేను మిమ్మల్ని ఇందాకే చూశాను. మీరు మీ దగ్గరికి అన్నం కోసం వచ్చి అడిగి మీద ఒక సో మీరు వచ్చే 500 నేను చూశాను మీరు. సో చాలా మంచి వాళ్ళని నాకు తెలుసు. అవును, ఈవినింగ్ ఫ్రీయేనా? మీరు ఇప్పుడే ఫ్రీయా? అయితే ఓకే. నేను దానం చేసింది మీరు చూసారా? సర్లేండి, మర్చిపోండి. అప్పుడు అంతా మర్చిపోండి. ఇప్పుడేమేం చేశారో మొత్తం మర్చిపోండి, సరేనా? నేను ఇప్పుడు జరిగిందే నేను మరుసటి నిమిషం దాని గురించి ఆలోచించాను. ముందు నిమిషం జరిగింది నెక్స్ట్ నిమిషం గురించి ఆలోచించాను. ఆ తర్వాత ఆ ముందు జరిగింది అసలు ఆలోచించను. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేదే నా ఇది, సరేనా? ఈరోజు నా చేతిలో లేకపోవచ్చు, కానీ రేపు మొత్తం నా చేతిలోనే ఉంది. సో మీరు ఇప్పుడు చూసిందంతా మర్చిపోండి. అది దానం కాదు. మా మనిషికి తనకి సహాయం అని ముందు వస్తే మనం ముందే వేయడంలోనే మన మానవత్వం అనేది ఉంది, సరేనా? సో దాని గురించి మళ్ళీ అది దానం అని దానికి పేరు పెట్టి మళ్ళీ దానికి ఇది చేసి చేయద్దండి. ఎందుకంటే దాని ముందు జరిగింది నేను పట్టించుకోను, ఈ నిమిషం ముందు జరిగిన దాని గురించి నేను పట్టించుకోను, ఈ నిమిషం తర్వాత జరిగే దాని గురించి నేను పట్టించుకోను. నా టైం వచ్చినప్పుడే. ఎప్పుడు టైం ఒకేలా ఉండదు. ఇప్పుడు హ్యాపీగా ఉంటాం, ఆ టైము ఉండదు, ఆ టైము పాస్ అయిపోతుంది. సాడ్ గా ఉంటాం, ఆ టైము ఉండదు, ఆ టైము పాస్ అయిపోతుంది. సో ఇట్స్ బెటర్ టు బి ఇన్ ప్రెజెంట్. ఓకే, సో మీరు బట్ మీరు మాత్రం నిజంగా నేను స్కైలానే ఉన్నాను. నిన్న మనం ఈరోజు ఇలా మీట్ అవుతాం అని మనం ఎక్స్పెక్ట్ చేసాము, జరిగిందిగా. సో అదొక ఆపర్చునిటీ అంతే.
ఆపర్చునిటీని మనం మనకు వచ్చిన ఆపర్చునిటీస్ని మనం యూజ్ చేసుకోవాలి. ఈవెన్ ఇన్ లవ్, ఈవెన్ ఇన్ ఎనీథింగ్. బట్ ఏది ఎప్పుడు వదిలేయాలి, ఏది ఎప్పుడు పట్టుకోవాలని కూడా తెలియాలి. దట్స్ హౌ మై పేరెంట్స్ మేక్ మీ టు గ్రో. అంబివర్టెడ్నెస్ అంటే అదేమి స్పెషల్, అదొక యూనిక్ క్వాలిటీ అంతే. అంటే ఒకరిలోనే ఇంట్రావర్ట్ ఉంటాడు, ఎక్స్ట్రావర్ట్ ఉంటాడు. మాట్లాడగలిగే వాడు ఉంటాడు, మాట్లాడగలేని వాడు ఉంటాడు. ఇద్దరు ఉండడమే ఇది. ఆ మాట్లాడలేని వాడు ఏమి మాట్లాడాలనుకుంటే మాట్లాడేవాడు మాట్లాడేస్తాడు. కానీ మనుషుల్లో ఏదో ఒకటే ఉంటుంది, కానీ నాకు రెండు ఉన్నాయి. సో మీరు లైఫ్ బ్యాలెన్స్ చేసినట్టు నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తారా. సో మనకి లైఫ్ ఎప్పుడు కానీ ఇప్పుడు నా క్యారెక్టరే చాలా యూనిక్ అని అంటారు, కానీ ప్రతి ఒక్కరు ఒక యూనిక్కే. సో అది వాళ్ళకే తెలియదు. సో ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో వాళ్ళు ఏంటని వాళ్ళు తెలుసుకుంటారో అప్పుడే వాళ్ళ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడు, నాకు చాలా వర్క్ ఉంది ఇప్పుడు. ఇవన్నీ నేను ఒక టెకీన్ కాబట్టి నేను దాన్ని బట్టి కొంచెం వర్క్ ఉంది నాకు. సరేలే అదితి, నేను వర్క్ పోస్ట్ పోన్ చేయను. సరే 2 minutes ఉండు, కంప్లీట్ చేస్తా, వెళ్దాం. వేర్ ఎక్కడికి వెళ్దాం వేర్? వేడు ఇంకా రాలేదా? రే, ఎంతసేపురా? ఎక్కడున్నావు? త్వరగరా. ఏమిటి ఆలస్యం? మళ్ళీ ఆలస్యం చెయ్యకూడదు. ఈరోజు చాలా ముఖ్యం. అవునురా, అవును, నేను ఆ వాచ్ చూశాను. నిజానికి మనం తెలుసుకోకపోతే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈసారి కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుదాం. ఒక్కొక్క దశ, ఒక్కొక్క పరిణామం ఎవరు గమనించరారు. ప్రతి దశ మనకే లాభదాయకం. త్వరగరా రా కాఫీ షాప్కి. ఇది మనకి ఒకే ఒక్క అవకాశం. అవునన్నయ్యా, కానీ అది మన చేతికి ఎలా వస్తుందో? ఏదో ప్లాన్ అవసరం. అన్నయ్య, నువ్వు ఎప్పుడూ ఇలా రిస్క్ తీస్తావు, కానీ ఈసారి నిజంగా మార్పు కావాలి. సరే అన్నయ్య, త్వరగా రా కాఫీకి. ఈరోజు లేకపోతే మరలా అవకాశం వస్తుందా అనేది తెలియదు. అవును, కూర్చొని మాట్లాడుదాం. ప్లాన్ను ఫైనల్ చేసుకుందాం. ఒక్కసారి ప్లాన్ అమలు అయితే ఆ వాచ్ పూర్తిగా మనది అవుతుంది. ఎవరు ఆలోచించకుండా మనం కావలసిన విధంగా.
స్నేహితుడు మోహన్ ఒక ముఖ్యమైన సూచన ఇచ్చాడు. అతని వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయాలని. సాంబశివ ఆశ్చర్యంతో మద్దతుతో మద్రాస్ వెళ్లి వ్యాపారాన్ని ప్రారంభించాడు. అతని వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. వ్యాపారం గ్రామంలో అతన్ని అత్యంత ధనవంతుడిగా మారించింది. 1510,000లో అతని కొడుకు జన్మించాడు. అతను కుమారుని ఆనందంతో అనర్ధనరావు అని పేరు పెట్టాడు. కాని అదృష్టం శాశ్వతం కాదు. 1074లో పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఎగుమతి మార్కెట్లోకి ప్రవేశించాయి. అధిక నాణ్యత గల వస్తువులతో సాంబశివ్ వ్యాపారం తగ్గిపోయింది. అతను ఆర్థిక సమస్యలతో పడ్డాడు. ఆస్తిని అమ్మి నష్టాలను తీర్చాడు. భవిష్యత్తుపై భయం అతని మనసును దోచింది. రే, ఇప్పటి వరకు ఏమి అయ్యింది? నీకోసం రాక ఎందుకు ఆలస్యం? అన్నయ్య, సారీ, ట్రాఫిక్ మే. కానీ ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. సరే, కానీ మనకు ఎక్కువ సమయం లేదు. ఆ వాచ్, అది ఒక్కసారి మిస్ అవుతే మరలా అవకాశము రాదు. నిజమే, నేను ఆ వాచ్ చూశాను. నిజానికి మన ఎంటైర్ లైఫ్ చేంజ్ కావచ్చును. అవును, కాబట్టి ఈసారి ప్లాన్ చాలా ఖచ్చితంగా ఉండాలి. ఒక్క పొరపాటు కూడా మనకు ఖర్చు అవుతుంది. అన్నయ్య, నీరు, భద్రతా గార్డులు, సర్వేలెన్స్ ఒక్కొక్కదాన్ని పక్కగా ప్లాన్ చేద్దాం. మనం కేఫ్లో కలుసుకొని మ్యాప్ అనలైజ్ చేద్దాం. ఎక్కడ దొంగతనం ప్రారంభించాలో, ఎక్కడ ఎగ్జిట్ ఉండాలో ఒక్కొక్క స్టెప్ క్లియర్ ఉండాలి. సరే, క్యాఫేకి వెళ్ళి ప్రతి డోర్, కెమెరా, గార్డ్ ఒక్కొక్క దశ నోట్ చేసుకుందాం. ఇక్కడి నుంచి మన టైమింగ్ ఫైనలైజ్ చెయ్యాలి. ఏ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకూడదు. ఎలా గ్యాడ్ పట్రాల్ మారుతుందో, లైట్స్ ఫ్లూకేట్ అవుతాయో ఆంటిసిపేట్ చెయ్యాలి. అవును, అన్ని పాసిబిలిటీస్ కన్సిడర్ చేసుకుందాం. ఒక్కసారి ప్లాన్ సెట్ అయితే ఆ వాచ్ పూర్తిగా మనది అవుతుంది. అయితే రోల్స్ డిసైడ్ చేద్దాం. నువ్వు ఎక్స్టీరియర్ లుక్అవుట్ రోల్లో ఉండాలి. నేను మెయిన్ ఎంట్రీ హ్యాండిల్ చేస్తా. ఒక్కసారి సిగ్నల్ ఇచ్చిన తర్వాత మూమెంట్ లాస్ అవ్వకుండా ప్రొసీడ్ అవ్వాలి. సరే అన్నయ్య, ఎగ్జైట్ రూట్స్ కూడా ప్రీ డిసైడ్ చేసుకుందాం. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇన్స్టెంట్ స్విచ్ చేయాలి. చూసావా, ఇది మనకి ఒకే అవకాశం. ఒక్కసారి మిస్ అయితే లైఫ్ ఫర్ ఎవర్ రిగ్రెట్ అవుతుంది. అవును, కానీ ఎగ్జైట్మెంట్ రా, అడ్రినలిన్ పీక్.
మన కంట్రోల్ లాస్ కాకుండా ప్లాన్ పర్ఫెక్ట్గా ఫాలో చేద్దాం. ఇక ఎక్విప్మెంట్ చెక్ చేద్దాం. గ్లవ్స్, మాస్క్స్, టైమింగ్ గ్యాడ్జెట్స్, ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జిట్ మాస్క్, సేఫ్ స్పాట్స్, ఎస్కేప్ బైక్ రెడీ ఉండాలి. చూసావా, ఇది మనకి ఒకే అవకాశం. ఒక్కసారి మిస్ అయితే లైఫ్ ఫర్ ఎవర్ రిగ్రెట్ అవుతుంది. సతీష్, రిమెంబర్, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. పానిక్ ఒక్కసారి ఎఫెక్ట్ చేస్తే ఆ వాచ్ మిస్ అవుతుంది. అవునన్నయ్య, మీరు ప్లాన్గా హ్యాండ్ చేస్తే నేను మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తాను. సరే, క్యాఫేకి రాత్రి 10కి చేరుకుంటే మ్యాప్ రీచెక్, గార్డ్ టైమింగ్ అబ్జర్వ్, ఫైనల్ ప్రిపరేషన్. ఒక్కసారి స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఫైనలైజ్ అయిపోతే సక్సెస్ ఖాయం. చూడండి, ఎక్సైట్మెంట్ పీక్, కానీ కల్మ్గా ఉండాలి. ఒక్కసారి పానిక్ రాకుండా పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవును, క్యాఫేకి వెళ్ళి కూర్చొని ఒక్కొక్క స్టెప్ రివ్యూ చేద్దాం. ఒక్కసారి ప్లాన్ సెట్ అయితే ఆ వాచ్ పూర్తిగా మనది అవుతుంది. ఏంటంటే లవ్వై నాకు అయింది నీతో పేనాలైంది నీ చూపే నాలైంది నీ పేరు పలికితే నా గుండె స్కిప్ అవుతుంది
నీకే వినిపించుకో నీకోసం ర్యాప్ రాస్తున్నా నీ పాదాల దారిలోకి చేస్తున్నా నీ నవ్వే కోరిస్తుండవనే నీకోసం పాడితే మిగిలే పెట్టు నడక చూస్తే నా గుండె కిరటమతమయ్యిందే నీ మాటల్లో వర్షం వల్ల నా కలలే లిరిక్స్ అయిపోయాయి పేరు పలికితే బిగ్ బాంటీ నీకు ముందు నువ్వే నా మీనింగ్ నీ పరహాసమే నా డివైన్ సాంగ్ నీ ప్రేమలోనే ఎంత ప్రొఫౌండ్ నా వాట్సాప్ లో ఉన్న ఫేవర్ పాట నా గడియారం గీతంలో బీట్ నీ మాటలే నా లైక్ నా స్టేజ్ లైఫ్ నువ్వు నీ సున్నితతే నా రైమ్ నా లైఫ్ నువ్వు నీకోసం ర్యాప్ రాస్తున్నా నీ పాదాల దారిలోకి చేస్తున్నా నీ నవ్వే కోరిస్తుండవనే నీకోసం పాడితే మిగిలే ఈ చూపులు రెడ్ వెల్వెట్ ప్రకాశంలా నా గుండెలో మెలోడీ తడిపై హాయిగా నువ్వు మాట్లాడిన సరే ట్రాప్ అవుతుంది ప్రతి ఆలోచన రైమ్ అవుతుంది నిన్ను చూసినప్పటి నుంచే నా టేప్లో ఎమోషన్ ఎక్కువే ఒకసారి పేమంటే ఓకే అంటే ఈ జీవితం మొత్తం ఫ్రీ స్టైల్ అనే నా గుండెలో స్టేజ్ మీద నీ పేరు మైక్రోఫోన్ ప్రతి హార్ట్ బీట్ తో నీ కోసం రైమ్ లేచే alone మీ రకనా వర్స్ నీ స్మైల్ నా బీట్ నా కళ్ళలే తాను ఈ పాటలో చీట్ నువ్వు కాదంటే ఈ ట్రాక్ మ్యూట్ అవుతుంది నీతో ఉంటే నా సోల్ షూట్ అవుతుంది నీకోసం ర్యాప్ రాస్తున్నా నీ పాదాల దారిలోకి చేస్తున్నా నీ నవ్వే కోరిస్తుండేవనే నీకోసం పాడితే మిగిలే నీకోసం ర్యాప్ రాస్తున్నా నీ పాదాల దారిలోకి చూస్తున్నా నీ నవ్వే కోరిస్తామండవనే నీకోసం పాడితే మిగిలే నీకోసం ర్యాప్ రాస్తున్నా నీ పాదాల దారిలోకి చూస్తున్నా నీ నవ్వే కోరిస్తామండవనే నీకోసం పాడితే మిగిలే Fear. Fear is the flame, but I'm the fire. Step in the dark, this is spark. Let it inspire. Yo, I was born in the shadows, now I rise like a flare. From the silence of pain to the sound of a dare. Chains on my mind, I broke them apart. Lit every wound, that's how I made it spark. No fear, no fake, no lies in my lane. I play with the fire, I dance in the rain. S-P-A to the R-K, lighting up the world when the dark comes to play. Lit your all fears, let the past burn away. This is the moment, this is the way. Was a time I was down, not a sound, but I fought my demons and I turned it around. Ash to ashes, now I'm gone from the dust. In spark we trust, rise up or bust. This ain't just a flame, it's a war cry chant. Fear try to hold me, but it can't. So when the screen fades in, just remember the name. Spark and I'm burning through pain. Spark. Get your all fears.
it's your all fears, all fears. ఈ మాత్రం మేకప్ చేయాలంటే ఎప్పుడు వైర్లు కంప్యూటర్లు ఏదో ఒక పనిలోనే ఉంటారు. వీడిని ఇంప్రెస్ చేయాలంటే బ్యాకప్ తీసుకోవాలి. ప్రతి ఓన్లు అమ్మాయిలు బ్యాకప్ తీసుకుంటారు, అమ్మాయిలు బ్యాకప్ వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? ఇలా అనుకోను తిరిగి చూడాలనే చూసే పంపంతే ఇవన్నీ మేము వేసుకోంగా ఏం చూస్తున్నాడు అబ్బా అనుకున్నట్టే వైర్లు కంప్యూటర్లు దానిలోనే పడిపోయాడు. ఓయ్ ఏంటి ఇప్పుడు పట్టించుకోవా? అప్పుడు మాకు అమ్మాయి అంటే కూడా కంప్యూటర్లు ఎక్కువ చెప్పినాయి. ఏంటి ఇది మొత్తం వైర్లు కంప్యూటర్లు పాప ఇలాంటి పెకి కాన్సెప్ట్ ప్రేమించడం చాలా కష్టం. దానికి కూడా సపరేట్ గా ప్రోగ్రామింగ్ చేసి మీకు ఇన్సర్ట్ చేయాలి. వల్ల దానికి కోడింగ్ చేసి ప్రేమించడం ఎలా అనేసి 2 minutes కామ్గా ఉండు, వెళ్దాం. నేను వర్క్ పైన ఫోకస్లో ఉన్నాను, ఓకేనా? కామ్గా ఉండి వెళ్దాం. కామ్గా కూర్చో, ఎక్కడికంటే ఎక్కడికి వెళ్దాం, సరేనా? ఏంటిది హార్ట్ డిస్కా? హార్ట్ లాంటిదా? ఐకన్ బిన్ తీసుకెళ్ళిపోతా నేను. మీకు హార్ట్ డిస్కులతో హార్ట్ కిడ్నీలతో మెమరీ కార్డులు బ్రెయిన్తో కంప్యూటర్లే ఉంటాయి. ఇంకేంటి వాళ్ళ మౌస్ అని చెప్పి ఇంక మరి కీబోర్డులు మౌస్ ఇంతనే ఉండిపో. చెప్పాం కదా బోర్ కొడుతుంది రా, బయటికి వెళ్దాం మనము. సరే నువ్వు కొంచెం తీసుకెళ్ళిపోయేదా నేను? సరే అక్కడ పెట్టు, పెట్టి వెళ్దాం. పెట్టేసిరా, అయిపోయింది 1 minute అయిపోయింది, వర్క్ కూడా అయిపోయింది. పెట్టేసిరా, నేను రావాలా? సరే అది వస్తాను, ఫస్ట్ అది పెన్ ఇది వస్తాను. Hi teddy bear, hi teddy bear, teddy bear. ఇలానే కదా వెళ్ళాలి అక్కడికి పోయి టెడ్డీ బేర్ వేసుకొచ్చుకుందాం, ఆడుకోవచ్చు. Teddy bear, hi teddy bear, teddy bear.
నేను ఆ డెవిల్స్ని చూశాను. నిజంగా ఎంత భయం, ఎంత ప్రమాదం ఉంది అనేది. మీరే ఊహించండి. నాకు ఇప్పుడే అర్థం కావడం లేదు. ఏమి చెయ్యాలో, ఏ దారి ఎంచుకోవాలో గమ్యం మారుస్తూ గాయించుకున్న లైన్. Alright. ఏంటి ఫాన్కు కూర్చి మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నారు. ఎంత మంచి బ్యూటీ ఉంటే వీడు మెడిటేషన్ లో పడిపోయాడు. వీడు డిస్టర్బ్ అయ్యాక ప్లేయర్ అదే మనమే ఇంకా వీడిని డిస్టర్బ్ చేయాలి. ఏంటి మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నావు? అతను ఒక నా సైడ్ కూడా కూర్చుంటే బానే ముద్దుగా 1 గంటతో మెడిటేషన్ చేస్తున్నాడు. ఇదేనా కొత్త టెక్నిక్ ఏమో? ఇలా చేస్తే ఏం వస్తుందో అడుగుపోవాన్ని. ఎందుకు అలా చేస్తున్నాడు? సైడ్ వాడు కొట్టా పక్కలేదా చూడు. సైడ్ కొట్టా వేరే ఒప్పుకుంటున్నా బే ముందే ఒప్పుకుంటున్నా సైడ్ కొడతారా డౌట్ ఉంటే పోయి చేయవేమి నేను చూస్తున్నాడు అంటే మెడిటేషన్ చేస్తున్నాడని. హే కృష్ణ ఏంటి నువ్వు ఇంతగా ఇది మాట్లాడుతుంటే నువ్వు మాత్రం మేము పట్టుకుని వెళ్ళిపోతావు. మీకు అభితో ప్రేమ ఉందా లేదా నాకు ఈ రోజు తెలియాలి. ఎందుకు దాన్ని ఎప్పుడు అవాయిడ్ చేస్తూనే ఉంటావు? లేదు నేను చాలా సార్లు చూశాను. ఎప్పుడు మీరు అవాయిడ్ చేస్తూనే ఉంటావు. ఎప్పుడు నేరఫ చూస్తాను నీకు నేను పక్కు అయిపోయామా? తెలుసులే అందరూ అమ్మాయిలాగా నేను మీ దగ్గర పిచ్చిపోయి ఆఫ్ బిజినెస్ పెట్టాలి. మేము మీ ఏం కానీ చూస్తాము కాబట్టి మీ అలా లోపల అయిపోయినా అన్నది నాకు చెప్పదు. బట్ అలలో చూసి చెప్పు నువ్వు కేట్స్ అవ్వాలి ఎలా. కానీ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు రాదా? నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకు? ఎన్నిసార్లు చెప్పాను నీకు అసలు? నాకంటూ ఒకటి హై ఇస్తుంది, నేను అందులోనే ఉంటాను. నాకు ఏది హై ఇస్తే అందులో ఉంటాను నేను. అర్థమైందా? నాకు ఒకసారి వర్క్ హై ఇస్తుంది, ఒకసారి ఇక్కడ అనిపిస్తుంది హై ఇస్తుంది, ఒకసారి నాకు బ్రెయిన్ అనిపిస్తుంది హై ఇస్తుంది. ఇక్కడ అనిపించింది ఇక్కడ అనిపిస్తేనే నాకు ఓకేనా? నీకు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను, నువ్వు మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నావు రాదా? ఎందుకు రాదా? ఎందుకు అలా చెప్పు. నాకే ఇప్పుడు మళ్ళీ నా లైఫ్ డిఫరెంట్ గా ఉంటది. నేను రీఛార్జ్ ఒకసారి నేను వచ్చేసి నాకు లేదు మూడు అసలు ప్రేమించడమే లేదు. మా వాడు చూడడం నాకు చూస్తాను. ఏంటి నీకు అదో పాప చెప్పు. ఏంటి నేను నచ్చలేదా? వాటి కావాల్సిన మీద బిహేవియర్ నచ్చలేదు. ఏంటి నీకు నేనేం వాడుకోండి వాటితో బోర్డు చెప్తేనే కదా తెలుస్తుంది. వెళ్ళు ఇక వెళ్ళు నా మౌనాన్ని విడిచిపో. నాలో నేనే ఒక చీకటి నీడగా మిగిలిపోయా. నువ్వు మాయమైనప్పటి నుంచి మాటలే మాయమయ్యా.
జ్ఞాపకాలు నా కన్నీళ్ళలో నిలిచి ఉన్నాయి. నీ ప్రేమ నిజమా అబద్ధమా ఇప్పటికీ నాకు తెలియదు. నీ నవ్వులోనే నా జీవితం మొదలైంది. నీ కన్నీటిలోనే నా మరణం నమోదైంది. నా ప్రతి శ్వాస నీ పేరే కానీ ఎప్పుడు నేనీక బతకలేను. చివరికి నా కన్నీళ్లకు కూడా నీ జ్ఞాపకాలే తోడయ్యాయి. నువ్వు లేని జీవితం అది నా జీవితం కాదు. May batik hawa kies pagkapote takim at hotari. Bugura may anit no slim pina. Robber laid the telephone a picture got to make is ma. Kasi po peace matan hat outan be. Ni back mum was late for around towering a lantern has scored a minute in Koshi and over emer the walk headus. May me to post the teller from the mean in the ping years for me but the guinea in a hot call on pop the now. Happen in Bram Kawakas and move and massive a bridge book to appearing. Chun Kisnaf, you put a make a good appear other have to be in chair as a poo. Penny chair and Narity. And who Makwa, ye Chapanki, beamless about the Iri share on your squat yeru, in the Pakistani and that's a kibu. With them a check this needle up in of Zeri. You put up opal eyes when you can just put the Pokemon Kabum into Punani and Nany account of a trama. Check me getting at later put it make and I have water and making the Giran name paper to Tava Chipu, and I'm water of Stanley goes up. సరే ఇప్పుడు నేను హ్యాపీనే కదా, నీకు కావాల్సిన ఇచ్చాను కదా, వదిలే సరేనా. చూసావా, చూడు మళ్ళీ నేను అర్థం చేసుకోలేదు అనంత, సరేనా. నేను ఇప్పటికి చెప్తున్నా, చాలాసార్లు చెప్పాను నీకు. ఒకసారి కరెక్ట్గా ఉంటాం, ఇంకోసారి గొడవ పడతాం, ఎందుకు చెప్పు. సరేనా, నీకేం కావాలి చెప్పు. ఎక్కడికి రాదా, ఎక్కడికి ఎక్కడికి చెప్పు, ఎక్కడికి. నేను ఎక్కడికి, నన్ను వదిలేతల్లో. అలా రిస్పదలే మే జీవికమే ఏదాది గడపాలనుకుంటే ఈ రాతకి ఈ జీవితమే వద్దు. పక్కనే నీవుంటే ప్రపంచమే నాకు కొత్తగా కనిపిస్తుంది.
కనిపిస్తుంది నీ నవ్వు పడితే నా గుండె గీతలే కొత్తగా పాడుతాయి నీవు నన్ను చూసకే నా కలలన్నీ రంగులై మారాయి నీ మాటల తాకిదే నా హృదయం ప్రేమలో తేలుతోంది చూపుల్లో మాటలుంటే ఎందుకు మాటలు కావాలి నువ్వు నవ్వితే చాలు నా రోజు నిండిపోతుంది నువ్వు పక్కన ఉన్నప్పుడే నా లోకం శాంతంగా అనిపిస్తుంది నీ చేతిని పట్టుకున్నప్పుడు నా భయాలన్నీ దూరం అవుతాయి నిన్ను చూసే ప్రతిసారి నా హార్ రీల్ స్టార్ అవుతుంది నీ సెల్ఫీ నన్ను హైప్ లో పెడుతుంది మన ప్రేమ ఇన్స్టా స్టోరీ అవుతుంది నా బంగారమే నీవు నా ఫీలింగ్స్ గిఫ్ట్ లా మారుతుంటే నీ ఎమోజీ నావే నా డీపీసీ మారింది నీలేని క్షణాలు పుస్తకంలోని ఖాళీ పేజీలా నా ఆత్మార్థం కాకపోయినా నీ వేదానికి కవితలా ఒక్క నిమిషం నీతో ఉంటే ఏ సంవత్సరైనా స్పెషల్ గా మారుతుంది నీవు చెప్పే ఓకే కూడా నా జీవితం సరే అనిపిస్తుంది నీకు నేను లవ్ అనే పదం కాదు నీవు లేని రోజు నాకు జీవితం కాదు మన ప్రేమ రాబోయే ప్రపంచానికి ఒక ఉద్యమం అవ్వాలి నీతో నా పాట జీవితాంతం గారంచాలి అయ్యో మర్చిపోయినా వాడికి ఫోన్ చేద్దాం ఒకసారి పడనే చేస్తారా ఉంచుదాం ఒకసారి వాడికి చెప్పాలిగా ఇలా నేను ఊర్లో నేను ఇక్కడ ఇరుక్కుపోయినాం ఇప్పుడు ఎక్కడ ఇక్కడ అవునా ఇక్కడ ఇరుక్కుపోయినాం ఓకే సరే వస్తున్నా రా వెళ్దాం రా సమస్య వచ్చి వెళ్దాం రా
ఏంటిది ఎక్కడ క్లోజ్ అయిపోయింది? హలో హలో ఇది రావట్లేదు. ఏంటిది సడన్ గా క్లోజ్ అయిపోయింది. రావట్లేదు. ప్రాబ్లం కృష్ణ కాపాడి కృష్ణ. ఫోన్ కూడా సరిగ్గా ఇక్కడ వర్క్ అవట్లేదు. సిచ్యువేషన్స్ అన్నీ నాకే ఇదిగా ఉంది. అన్ని సిచ్యువేషన్స్ నాకే ఇది వచ్చినట్టు. చలా అప్ప కృష్ణ ఏంటి కృష్ణ? హలో కృష్ణ. హలో హలో కృష్ణ. నీ మాట వినిపిస్తుందా? నీ మాట వినిపిస్తుందా కృష్ణ? కృష్ణ హలో. నేను భయపడద్దు, నేను నీకు. మీరేం భయపడకండి, సరేనా? ధైర్యంగా ఉండండి. ఇది చిన్న ప్రాబ్లం, దీని నుంచి బయటపడిపోవచ్చు. ఓకేనా? ఓకే సరే, నేను తనకి కాల్ చేస్తాను. వచ్చావా? నువ్వు కూడా ఇదైపోయావా? సరే ఇప్పుడు నేనన్నా కలిదా బయటికి వెళ్ళమడి ఇకపోక ఏ దారి కూడా లేదు కృష్ణ. కాపాడు కృష్ణ. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు అని తీసుకెళ్తాడో చాలా భయంగా ఉంది నాకు. చాలా భయంగా ఉంది నాకు. చేసాను Sham, jam kin daro ma Sham, man tam kin daro maru. Show, oro, as chuk about it. Hinky, you would let Sham and Sabba chew the sham. Sham bib jam, and chang in doro letter jam, and they choose that door. 2 cents rum, 2 cents rum, 2 cents rum. Sham bib jam, and chang in doro letter jam, and they choose that door. So, hello, beginning to my way period is
షా ఇది జరుగుతుంది షా మీ రూమ్లో చాలా భయం వేస్తుంది షా అవ్వ ఎవరు బాబు నువ్వు ఎడిఫైట్ వచ్చావు ఇంట్లోనే లాక్ అయిపో ఇంకి రూమ్ లాక్ అయిపోయిందా రూమ్ ఏం లాక్ అవ్వలేవి రూమ్ తెరిచే ఉంది అవునా రా చూద్దాం దీనికి తెలిసే ఉంది ఇప్పుడు ఇది కూర్చొని కూడా ప్లాన్ చేసి కూడా ఏమి లాభం లేదు ఏదో జరుగుతుంది మనం ఇంతకు ముందు వచ్చేసి ఇదయ్యాము ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా తీసి ఇలా అయింది ఏం చేద్దాం అంతా మన తలరాత మా తమ్ముడు ఉన్నాడు కానీ మా తమ్ముడు కూడా లాక్ అయిపోయి ఉన్నాడు మరీ డోర్ తెచ్చుకుందు ఏంటి శ్యామ్ ఈ పిల్లోడు చెప్పినట్టే నిజంగానే తలుపు లాక్ అయిపోయింది ఇప్పుడు మనం ఏమీ చెయ్యాలి బయట నుంచి ఎవరినైనా పిలవాలా లేకపోతే మనం ఇక్కడి నుంచే ఏదైనా మార్గం వెతుక్కోవాలా ఇలా లోపల ఇరుక్కుపోతే ఎలా చాలా టెన్షన్గా ఉంది నేనే ఇలా ఉన్నాను నా జిన్ సిస్టర్ ఎక్కడుందో నువ్వు లాక్ అయిపోయింది నాకు తెలుసో తెలీదు అసలు ఎలా తనకి చెప్పడం టార్చ్ నేను పెడతాను ఉండండి ఏంటి గ్లాస్ లాగా ఉండు కానీ ఏమీ లేదే ఎలా బయటపడేది ముందులాగా కూడా లేదు గ్లాస్ లాగా ఉండే ఎలా బయటపడాలి నుంచి ట్రై చేద్దాం మళ్ళీ ట్రై చేద్దాం ట్రై చేద్దాం 1 2 3 రా బయట రా నన్ను చూడద్దు నన్ను రా బయట రా ట్రై చేస్తూనే ఉండు చేస్తావురా ట్రై చేయి ఇంకా ట్రై చేయి చేస్తావురా బయట రా అట్టే రా చేస్తావురా బయట వచ్చేస్తావుట్లే బయట వచ్చేయి చేసావు చూసావా ట్రై చేస్తావు చూసావు నా పోదాం రా ఫాస్ట్గా రా పోదాం రా ఏ నంబర్ రా ఫాస్ట్గా పేరా వెళ్ళిపోయాం సరే సేఫ్గా వెళ్ళిపోండి మిగతా నేను తీసుకొని వస్తాను
ఏదో కొత్త నెంబర్ కాదా? హలో 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 ఇదేదో గొప్ప బయట వెళ్ళిపోయారా? అవునా? లేదు, నాకు కాల్ వస్తుంది, మాట్లాడేసి వస్తా. ఇదేంటి కొత్త నెంబరు? ఇదోడు హలో, నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి పంపించిందే నేను. అసలు అందరినీ ఒకే చోట ఇచ్చేసాను. దీనిలో ఎవరో ఒకరో మిగులుతారు. మీరందరిలో ఎవరన్నా, మీ అందరూ మిగలకపోవచ్చు, లేదన్నా మీలో ఎవరన్నా అదృష్టం బాగుంటే ఒకడే మిగులుతాడు. ఆడవిడ మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే అందరూ ఒక డిఫరెంట్ జనరేషన్ గైడ్స్ మీరంతా. సో మీ దగ్గర నేను ఇది వాచ్ తీసుకునే దానికి నేను ఇదంతా చేశాను. చెప్పకపోతే నువ్వు ఎట్టా పోతావు కదా, అందుకే నీకు ముందే చెప్పేశా. ప్రిపేర్ అయిపో, నువ్వు పోతావా అని. సరేనా? నీతో డైరెక్ట్గా గొడవ పడితే లాభం లేదు. డైరెక్ట్గా గొడవ పడేది న్యూజిలాండ్. రే తెలివితో ఒకరిని ఉడికెలిస్తే ఆయన మించినోడు ఇంకో ఉండడు. Fear is the flame, but I'm the fire. Step in the dark, this is spark, let it inspire. Yo, I was born in the shadows, now I rise like a flare. From the silence of pain to the sound of a dare. Chains on my mind, I broke them apart. Lit every wound, that's how I make spark. No fear, no fake, no lies in my lane. I play with the fire, dance in the rain. SPA to the arcade, lighten up the world when the dark come to play. Let your all fears, let the past burn away. This is the moment, this is the way. Was a time I was down, not a sound, but I fought my demons and I turned it around. Ash to ashes, nah, I'm gold from the dust. In spark we trust, rise up or bust. This ain't just a flame, it's a war cry chant. Fear tried to hold me but it can't, So when the screen fades in, just remember the name. Spark and I'm burning through pain. Let your all fears Fear is the flame,
but I'm the fire. Step in the dark, this is spark. Let it inspire. Yo, I was born in the shadows, now I rise like a flare. From the silence of pain to the sound of a dare. Chains on my mind, I broke them apart. Lit every wound, that's how I made it spark. No fear, no శ్యామ్, lies in my నాకు చాలా భయం వేస్తోంది. ఇప్పుడే డెమాన్స్ కాల్ చేసినారు రాక్షసులు, వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను. కాన్ఫరెన్స్ కాల్ అయినాక వెళ్దాం, సరేనా? నేను ఈ గది లోపల తలుపు లాక్ అయిపోయాను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎవరినీ పిలవలేకపోతున్నాను. బయట ఎవరు విన్నా లోపల ఇరుక్కుపోయిన ఈ బాధ ఎవరికి తెలుస్తుంది? ప్రతి క్షణం చాలా భారంగా అనిపిస్తోంది. శ్యామ్, నీ మాటలు ఎప్పుడూ నన్ను ధైర్యం చెప్తాయి, కానీ ఇప్పుడు నీ స్వరం వినిపించకపోతే గుండె బలహీనమవుతోంది. ఒక చిన్న శబ్దం వినిపించినా నేను వణుకుతున్నాను. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేయకు. నువ్వు దగ్గరలోనే ఉన్నావని నాకిప్పుడు నమ్మకం కావాలి. ఈ గోడలు నన్ను గట్టిగా నొక్కేస్తున్నట్టున్నాయి. గాలి కూడా సరిగ్గా రావడం లేదు. గడియారం టిక్ టిక్ మోగిన శబ్దమే ఇక్కడి నిశ్శబ్దాన్ని మరింత భయంకరంగా మారుస్తోంది. నువ్వు రాకపోతే ఈ భయం నన్ను పూర్తిగా మింగేస్తుందేమో అన్న అనుమానం వస్తోంది. శ్యామ్, నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కసారైనా నా పేరు పిలవు. నేను ఇక్కడ బతికి ఉన్నానని నాకు గుర్తు చెయ్యు. నీ అడుగుల శబ్దం వినిపిస్తేనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టవుతుంది. దయచేసి త్వరగా రా. నాకు చాలా భయం వేస్తోంది. Fear is the flame, but I'm the fire. Step in the dark, this is spark, let it inspire. ప్రతి ఒక్క దశ, ప్రతి ఒక్క ఫలితం నాకు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తోంది. కానీ ఒకటి తెలుసు, మనం ఇప్పుడు ఇక్కడ నిలిచి ఉండకూడదు. ఏదైనా స్టెప్ తప్పితే మన ఎంటైర్ లైఫ్ రిస్క్లో పడిపోతుంది. స్లోగా, ఆల్మోస్ట్ విస్పరింగ్, అన్నయ్య, నాకు గైడ్ కావాలి. నువ్వే చెప్పు, మనం ఎట్లా ముందుకు వెళ్తామో. స్టార్ట్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా కృష్ణ మనల్ని చంపేస్తాడు. అది ఖాయం. నిస్సహాయతలో అతను మోహన్ సలహా మేరకు రమణతపురం కొండల వద్దని జీవిస్తున్న శ్రీశక్తి బాబా వద్దకు వెళ్ళాడు. పనిలోని బాబా అతనికి మార్గదర్శకుడయ్యాడు. కాని రహస్యముగా అతను అడవిలో ఒక భయంకరమైన గుహలోకి చేరాడు. ఆ గుహలో అఘోరి అనే భయంకర వ్యక్తి నివసిస్తుండగా 2 ప్రకాశించే కాటన్ గ్లాస్ బాటిల్స్ లో కాంతిమంతులున్నాడు. రాత్రి ప్రతిరోజు ఒక పని చేయకుండా ఉంటే ప్రతిరోజు 2 ప్రాణాలను తీస్తాయి. భయం, ఆసక్తితో కలిసి అతను ఆ బాటిల్స్ దొంగతనంగా తన జేబులో పెట్టి బయలుదేరాడు. రాత్రి ఆ ప్రాణులు బయటికి వచ్చి అతను ఆహారం కోరాడు. అదృష్టం కంటే రక్తం ఎక్కువ.
ఎక్కడో గ్రామంలో 2 అన్యులు మరణించారు. Yo, I was born in the shadows, now I rise like a flare. From the silence of pain to the sound of a dare. Chains on my mind, I broke them apart. Lit every wound, that's how I make spark. No fear, no fake, no lies in my lane. I play with the fire, dance in the rain. నుంచి అతని జీవితం గడియారంతో బంధించబడింది. ప్రతి ఆదేశం, ప్రతి కోరుకున్న వస్తువు అతని సంపదను పెంచింది. కాని లోపలి భయం, పాపపు బాధ తాను చేసిన దోపిడీని గుర్తు చేసింది. తరువాత గురువులు అతనికి సూచించారు, ఆ భూతాలను నిరంతరం పనిలో ఉంచాలి. అతను 2 బాంబూ చెట్లు నాటాడు. ఆ ప్రాణులను ప్రతి రాత్రి పైకెత్తి మళ్లీ క్రిందికి వ్రేలాడేలా ఆదేశించాడు. కాలం గడిచింది. అతని కుమారుడు పెరిగాడు, వివాహం చేసుకున్నాడు, తన కుటుంబంతో నివసించసాగాడు. వృద్ధుడు సాంబశివ్ టైటన్ గడియారాన్ని కుమారునికి అందిస్తూ భయంకరమైన కథని చెప్పారు. తరువాతి తరం అనర్ధనరావు ఆ కథని వినకుండా ఎప్పటికీ ఆ లోకానికి కట్టుబడి ఉన్న శక్తి గురించి అర్థం చేసుకోలేదు. 1996లో ప్రభుత్వానికి బాంబూ చెట్లు కోసి కొత్త అపార్ట్మెంట్ నిర్మించగా ఆ భూతాలు తిరిగి వచ్చి పనిని కోరాయి. అనర్ధన భయంతో అతని భార్య యొక్క లోపాలైన నెక్లెస్ కోసం ఆ ఆదేశాన్ని ఇచ్చాడు. ఒక భూతం వెంటనే అది తెచ్చింది. మరొక భూతం అతని భార్యను పీడింపజేసింది. శాపం కొనసాగింది. అతని నిశ్చయంతో చివరగా అనర్ధన ఆ భూతానికి నిరంతర పనిని ఆదేశించాడు. అపార్ట్మెంట్లో ఉన్న అన్ని తలుపులు ప్రతి రాత్రి తెరవడం, మూసివేయడం. ఆ భూతం ఆదేశాన్ని పాటించింది. కాలం గడిచింది. SPA to the arcade, lighten up the world when the dark comes to play. Let your all fears, let the past burn away. This is the moment, this is the way. Was the time I was down, not a sound, but I fought my demons. ఇలా నేనేం ప్లాన్ వేసుకొని కూర్చోలేదురా, డైరెక్ట్ గా యాక్షన్ లో దిగేసా. సరేనా, ఏమవుతుందో చూసుకున్నాం. చాలా దూరం వెళ్ళిపోయా యాక్షన్ లో.
నెక్స్ట్ ఇమాజిన్ ఏమవుతుంది. Remember the name, spark and I'm burning through pain. పొరుగువారికి ఆ రాత్రి తలుపులు ఆగకుండా తిప్పుకునే శబ్దం సహజంగా అనిపించబడింది. వారు భయపడకూడదని తెలుసుకున్నారు, ఎందుకంటే అది వారిని హాని చేయదు, కేవలం ఆదేశాలను మాత్రమే అనుసరిస్తుంది. మళ్లీ 2025లో నాన్న తన కథని ముగించగా చిన్నారి తన కళ్ళు పెద్దవిగా విస్తరించి ఆశ్చర్యంతో కథని ముగుస్తుందా అని అడిగింది. నిద్రపోవమని చెప్పి అతను ఆమెను ముద్దాడి లైట్ ఆఫ్ చేశాడు. కానీ ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో తలుపు మాన్యుల్ తిరిగే శబ్దం మరల వినిపిస్తుంది. Fear is the flame, but I'm the fire. Step in the darkness and spark, let it inspire. Yo, I was born in the shadows, now I rise like a flare. From the silence of pain to the sound of a dare. Chains on my mind, broke them apart, lit every wound, that's how I make spark. No fear, no fake, no lies in my lane. I play with the fire, I dance in the rain. I don't run from the dark, I glow inside it. Turn my scars into stars, now I ignite it. Every setback, set for the rise, spark in my soul, fire in my eyes. S-P-A to the R-K. Lighting up the world when the dark come to play. Lit your all fears, let the past burn away. This is the moment, this is the way. Stand up now, don't let it slide. Fuel lane, let amplify. No more doubt, no looking back. Spark is the warpath, this is the track. Once a time I was down out of sound, but I fought my demons and I turned it around. Ash to ashes, nah, I'm gold from the dust. And spark we trust, rise up or bust. I ain't the echo, I'm the roar in the storm. Built from the pain, reborn in new form. Labels won't stop me, fear won't freeze. I move like a flame in a wildfire breeze. No map, no guide, still I ride against the tide. My soul's my stride, enemies fade but the name remains. Sparking the veins, breaking the chains. S-P-A to the R-K. Soul of a fire, Born from the clay. Tears to triumphs, dust to crowns. Storm won't stop till the walls fall down. light of the night, rewrite your fate. The storm is loud but I elevate. Spark the scream, burn the fear. The time is now, I'm already here. Every note turned into roar. Every fall taught me to soar. You see the fire, that's my name. Struck not a brand, it's a flame. Voices said you'll never rise. Now they watch me touch the skies. Mirror cracked, but I still reflect. A warrior forged in disrespect. Yo, this ain't for the perfect, it's for the real. For the ones who bleed but never kneel. From zero to blaze, I found my pace. Spark is me, now watch this phase. Don't wait for signs, I become the sign. I don't walk the path, I design the line. Fear is fueling, the past is done. I'm the spark that wakes the sun. Lit your fears. Spark, burn through the years. Say my name when the lights go dim. Say my flame when the shadows begin. Say my truth when the lies all tire. This ain't a spark, I'm the fire.